శుభశనివారం అండి. అమ్మ ఇస్తే తినడం తప్పించి చేసుకోవడం చేత కాదు. ఓకేనా? చిన్నడియాలంటే ఇష్టమే. అంటే మనం ఎలాగైతే అన్నిట్లో వేసుకుంటామో అలా వేసుకోవడానికి. ఓకేనా? ఇది ఎలా చేసామో తర్వాత మాట్లాడదాం. ముందు ఒక మంచి మాట చూడండి. నేను సెరిగానా, అలాగే సెరిగినప్పుడు ఒక రాళ్ళన్నీ నేను పక్కకు తీసుకున్నా. మంచిది బొత్తు ఒక పక్క తీసాను, రాళ్ళు ఒక పక్క తీసాను, మంచి మినప్పప్పు ఒకవైపు తీసాను. అయితే నేను ఇందులో చెప్పిన నీతి ఏంటి తెలుసా? మంచి మినప్పప్పుకి నేను మంచిగా ఎలా ఉంచుకున్నానో, రాళ్ళకి బొత్తుకి మొక్కల్లోన ఎలాగ వేసేసాను. అంటే ఆవు అంటే ఆవు సెట్ అవ్వలేదు, మొక్కల్లో ఎలా వేసానో రాళ్ళు కూడా అలాగే మొక్కల్లో వేసాను. అలాగే తీసి పక్కకు ఉంచేసాను కదా, ఇంకొక దానికి అది ఉపయోగపడదు, అది వేరే సంగతి. కానీ నేనైతే ఏడ్ చేస్తాను తెలుసా? ఆ రాళ్ళు కలిగితే మనం పక్కకి తీసామో, మీకు నింద వేసి ఎవరైనా ఏదో ఒక మాట ఆడారు అనుకోండి, అలాగే పక్కకి తీసి మంచి విషయాలు ఎవరైనా మీకు చెప్పేది మీరు పొరపాటు అని చెప్తే ఆ మంచిని గ్రహించి దాని తర్వాత మీరు మనల్ని మనం సరిదిద్దుకోవాలి. పిల్లలకి చెప్పినప్పుడు ఆ రకంగా బోధ పెట్టి చెప్పండి. హాలిడేస్ కదా, గబుక్కుని కోపం అవడమో లేకపోతే ఎవరి మీద మన మీదే ఇసిరి కొట్టి మాట్లాడడమో ఏదోని చేస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు కావని ఎవరు కావని ఏ రకంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందండి చూసుకుందాం. ఇప్పుడు ఈ చిన్నొడియాలు ఎలా చేసానో చెప్పనా? ఏం లేదండి, నిన్న ఇసిరిన కొర్రలు నూక ఒక వంతుకి 6 వంతులు నీళ్ళు వేసేసా. కొంచెం సగ్గుబియ్యం వేసాను, హెల్తీగా ఉంటుందని, ఇంకా చలవ కూడా అని. కొర్రలు వేడి, సగ్గుబియ్యం చలవ. కొంచెం వేడి అని అంటారు, మరి నాకైతే తెలియదు. వాటర్ తగినట్టు తీసుకుంటే ఏ ప్రాబ్లం అయితే లేదు. అలాగా నేను ఇది నాకు నచ్చిన విధంగా నేను ఇది హెల్తీగా చేశాను. ఓకేనా? చిన్నడియాలు ఎప్పుడు పెట్టడం రాదండి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అందుకే ఒక్కొక్క సైజులో ఉన్నాయి. ఇక మా చిల్లికంట కావాలంటే కొర్ర బియ్యం అప్పడాలు చేద్దాం.